శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతియే నమః. ఈ సంవత్సరానికి మొదలు నీ పూజ ఇలా జరుపుకున్నామయ్యా. దీపధూప నైవేద్యాలు సమర్పయామి. నా చేతనేంతలో ఈ సంవత్సరం అయితే చాలా చక్కగా చేసేసుకున్నాం. మళ్ళీ నువ్వు ఇలా చల్లగా చూస్తే సంవత్సరం మొదలు మళ్ళీ నీకు వచ్చే ఏడాది ఇలానే పూజ చేద్దును. అయినా ఇప్పుడు ప్రత్యేకమైన పూజ అని ఈరోజు ప్రత్యేక పూజలు తీసుకుంటున్నావు, కానీ ఏ పూజ చేయాలి అన్నా ముందు మొదటిగా నీ పూజే చేయాలి. లేకపోతే తొండం పుచ్చుకొని ఒకటేయో వాళ్ళందరినీ కూడా నిన్ను మర్చిపోతే ఎలా స్వామి? అస్సలు మర్చిపోము. సరే, ఇక ఈరోజు నీ నిమజ్జనానికి ఇలా వెళ్ళయ్యా. నేనైతే ఇలా బకెట్ తీసుకొని బకెట్లో పసుపు కుంకుమ వేసేసుకొని వినాయకుడిని దీనిలో పెట్టేస్తున్నాను. ఈ వినాయక గారు కరిగిపోయాక మంచిగా ఇక మొక్క అయితే నాటేస్తానండి. చక్కగా మొక్క కూడా పెరిగిపోతుంది.